అర్థమైందమ్మా? యజ్ఞము అంటే అదే దైవ సంబంధమైనటువంటి సత్కర్మ. అది జరగాలని చెప్పి యజ్ఞం అంటే అది ఒక యజ్ఞం. వారు ఒక దేవతను ఆరాధించారు. అర్థమైందమ్మా? ఆ దేవతను ఆరాధించడం అంటే దేవత ఏం చేస్తే ఆ దేవత సాటిస్ఫై అవుతారు అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. ఏం చేస్తే ఆ దేవత సాటిస్ఫై అవుతారు అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. అర్థమైందమ్మా? అంటే మనం ఆరాధించేటువంటి దేవుడికి ఎలాంటి నియమాలు చెప్పారో వాటిని మనం అనుసరించాలి, వాటిని మనం ఫాలో అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ దేవత సాటిస్ఫై అవుతారు. అర్థమైందమ్మా? పరస్పరం భావయంతః, మీరు నిరంతరం ఆ దేవతలతో సంబంధం పెట్టుకోండి, భావాన్ని పంచుకోండి. మీరు మీ భావాన్ని వారికి స్పష్టంగా అర్థమయ్యేట్టు చెప్పండి. ఓకే అమ్మా, అర్థమైందమ్మా? మనం వాళ్ళతో మాట్లాడాలా. ఎవరితో మాట్లాడాలా? దేవతలతో. అసలు దేవుడి దాకా రాలా ఇంకా మనం, దేవుడి దాకా రాలా ఇంకా. ఇక్కడ దేవుడు అసిస్టెంట్లు వీళ్ళందరూ ఎవరు? విష్ణుమూర్తి కానీ, బ్రహ్మదేవుడు కానీ, శివుడు కానీ, అర్థమైందమ్మా? లక్ష్మీదేవి కానీ, పార్వతీదేవి కానీ, సరస్వతి, వీళ్ళందరూ ఎవరు? దేవుడు అసిస్టెంట్లు. అసలు నా దాకా అక్కర్లానాయన, నీకు కావాల్సినటువంటి కోరికలు తీర్చడానికి మా అసిస్టెంట్లు చాలన్నాడు. మా అసిస్టెంట్ టచ్లో ఉండను, మా పిఎల్ వాళ్ళకి టచ్లో ఉంటే చాలు. సపోజ్ ఉదాహరణకమ్మ, మీరు ఫోన్ చేస్తారా? ఎవరైనా మీరు రోజుకు ఒకసారైనా ఒక్కడికైనా ఫోన్ చేస్తారా? మీరు ఇద్దరికైనా మాట్లాడతారమ్మా ఫోన్లో? ఇద్దరు టచ్, ఓన్లీ ఇద్దరితో టచ్లో ఉంటారా? ఫోన్ మాట్లాడతారు కదా ఇద్దరితో. దేవుడితో మాట్లాడడానికి ఎంతమంది టైం కేటాయిస్తారు? ఫ్రెండ్స్తో ఒక రోజుకు 1 నిమిషం 2 నిమిషాలు, లేదా చుట్టాలతో కానీ 2 నిమిషాలు 3 నిమిషాలు కేటాయించినాం అనుకోమ్మా. దేవుడితో ఒక 4 నిమిషాలు కేటాయించరా మీరు? మీరు ఎక్కువసేపే మాట్లాడతారని నేను అనుకుంటున్నా దేవుడితో కూడా. ఇక్కడ దేవతల పేర్లు చాలా చెప్పారు, ఈ దేవతలతో కూడా 4-5 నిమిషాలు మాట్లాడతారని నేను అనుకుంటా. మరి మీరు దేవుళ్ళతో మాట్లాడడానికి ఏ ఫోన్ వాడతారో నాకు చెప్పలేదు. మీరు చుట్టాలకి ఫ్రెండ్స్ అమ్మ దేవుడు బుక్కే ఫోన్. ఇంకోటి మనసే ఫోన్. మన మనసే మాధ్యమం. మనసే భగవంతుడికి మనకి మధ్యలో మాధ్యమం ఏముంది? మనసు. మన మనసు ద్వారానే దైవంతో లింకప్ ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ మీరు ట్రావెల్ చేయదలుచుకుంటే, మీరు ఒకవేళ దేవుడి దగ్గరకు వెళ్ళడానికి ట్రావెల్ చేయదలుచుకుంటే ఒక సిస్టమ్ ఉంది. అర్థమైందమ్మా? 8వ అధ్యాయంలోనూ చెప్తారనమాట, మనకి 15వ అధ్యాయంలో చెప్తారనమాట. ఏంటనంటే జీవుడు ప్రాణమనే వాహనమునెక్కి ప్రయాణం చేస్తాడు. వెహికల్. అర్థమైందమ్మా? ప్రాణం అనే వెహికల్. ఎవరు ప్రయాణం చేసేది? ఇందులో ఉన్న జీవుడు ఒకవేళ ఏమన్నా ట్రావెల్ చేయాలనుకుంటే మీరు అక్కడిక్కడ వెహికల్స్ కోసం, సుమోల కోసం కానీ వాటి కోసం, ఇన్నోవాల కోసం ఎత్తుకోవాల్సినటువంటి అవసరం లేదు. లోపలే ప్రాణం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ప్రాణం అనేటువంటి వాహనాన్ని ఎక్కి మీరు ప్రయాణం చేయొచ్చు. మీకు తెలిస్తే, ఆ టెక్నిక్ మీకు తెలిస్తే, ప్రాణిక్ టెక్నిక్ మీకు తెలిస్తే, ఇందులోనే వెహికల్ కూడా అరేంజ్ చేశారు. మనకు వాడుకోవడం తెలియాలి, ఆ వాహనాన్ని వాడుకోవడం మనకి తెలియాలి. ఈ శరీరం కదలాల్సిన అవసరం లేదు కమ్మా. స్థూల శరీరాన్ని అమాంతం ఎత్తుకొని పోవాల్సిన అవసరం లేదు కదా. ఇక ఏమీ తెలియనోడు పోతాడు, ఈ స్థూల శరీరాన్ని తీసుకొని పోయి లోకం మొత్తం తిప్పుతుంటాడు. ఓకే, ఇది మంచిదే. కాకపోతే స్థూల శరీరంతో సంబంధం లేకుండా కూడా సూక్ష్మ శరీరంతో కూడా సాధన చేసేటువంటి ప్రక్రియను మనకు సూచించారు. మీరు డైరెక్ట్గా దైవంతో అటాచ్మెంట్ పెట్టుకోవటానికి ఆ సూక్ష్మ శరీరం అనుకరిస్తుంది. ప్రాణం అనే వెహికల్ తోటి మీరు ట్రావెల్ చేయొచ్చు. ఓకే, మీకు ఒకవేళ మేము డైరెక్ట్గా సుప్రీం పవర్ని ఆరాధిస్తూ ఉన్నాం, ఈ లిమిటెడ్ పవర్స్తో కూడి ఉన్నటువంటి వీళ్లతో నాకేంటి అని చెప్పి వీళ్లతో నువ్వు అటాచ్మెంట్ పెట్టుకోకుండా వీళ్లతో నువ్వు గొడవ పెట్టుకుంటే నీకు కలగవలసినటువంటి ప్రయోజనాలు, నీకు రావాల్సినటువంటి రాయితీలు ఈ ప్రకృతిలో అందవు, నీకు చేరవు అని చెప్తున్నాను. అర్థమైందమ్మా? ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకోటి. ఆయనకి మినిస్టర్ గారు తెలుసు, ఆయనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో పరిచయం ఉంది.
ఎడ్యుకేషన్ మినిస్టర్ తోటి, ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే విద్యాశాఖ మంత్రి, అంతేకమ్మా. విద్యాశాఖ మంత్రితో ఫ్రెండ్షిప్ ఉందన్నమాట. 4-5 ఫోటోలు దిగిండు, సెల్ఫీలు దిగిండు, వాట్సాప్లో అందరికీ షేర్ చేసిండు. ఓకే, ఆయనకు పరిచయం ఉందని చెప్పి నలుగురికి చాట్ చెప్పిండు. చాట్ చెప్పిన తర్వాత ఆ ఊరు ఎంఈఓతో అవసరం వచ్చింది, లేకపోతే ఎంఆర్ఓతో అవసరం వచ్చింది. ఇప్పుడు ఎంఆర్ఓతో మిస్బిహేవ్ చేసిండు. ఎందుకు చేసిండు? నాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలుసు అనేటువంటి అహంకారంతో ఎంఆర్ఓతో మిస్బిహేవ్ చేస్తే, ఎంఆర్ఓ ఏం చేసిందంటే వీళ్ళకి రావాల్సినటువంటి ఫైల్, అదే శాంక్షన్ అవ్వాల్సినటువంటి లోన్ని శాంక్షన్ చేయకుండా ఆపిండు. నీకు ఆయన తెలిస్తే తెలిసి ఉండొచ్చు, ఏంతో తక్కువ ఎందుకు? అర్థమైనా? నీకు విద్యాశాఖ మంత్రి తెలిస్తే ఓకే, మంచిదే. కాకపోతే ఏంతో తగ్గు పెట్టుకోనేమన్నా రూలా? ఇప్పుడు మీరు రోజు లలితా సహస్రనామాలు చదువుతున్నాను అనుకోమ్మా, లలితా సహస్రనామాలు చదివితే మిగతా దేవుళ్ళని చులకన చేస్తారా? అష్టదిక్పాలకులు, పంచభూతాలు, 25 నిమిత్త దేవతలు ఉన్నారు, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఏ దేవత అవసరం నీకు ఎలా ఉందో ఆ దేవతలతో విరోధం ఎందుకు? మిగతా దేవతలతో విరోధం పెట్టుకోకూడదు. పరస్పరం భావయంత, ఫ్రెండ్షిప్ చేయాలి వాళ్ళతో. దేవతలతో ఏం చేయాలా? ఫ్రెండ్షిప్ చేయాలి, టచ్లో ఉండాలి. ఏ దేవతతో కూడా విభేదం ఉండకూడదు. నమస్కారపూర్వకంగా వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించమని చెప్పి, అర్థమైందమ్మా? మనకేదో వేరే ఒక పవర్ ఉందని, వేరే ఒక సపోర్ట్ ఉందని చెప్పి మిగతా దేవతలను కానీ మిగతా వ్యవస్థను కానీ చులకనగా చూడటం సరైనటువంటిది. ఇక్కడ ఏంటంటే లాజిక్ అన్నమాట. అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనకి వేరే ఒక దేవుడితో బాగా టచ్ ఎక్కువ ఉందనుకోమ్మా, టచ్ ఆ దేవుడితో ఎక్కువ ఉందన్నప్పుడు లక్ష్మీదేవితో మనం కొంచెం కాంట్రవర్సీ ఏర్పాటు చేసుకున్నాం అనుకోమ్మా. ఆయన శ్రీ సూక్తం చదవమంటే చదవని అంటుండు, నేను శ్రీ సూక్తం చదవా అంటుండు. పైగా శ్రీ సూక్తం చదువు నాయన, ఇవాళ శ్రావణ శుక్రవారం చదివితే మంచిది. ఆ లక్ష్మీదేవి పూజ చేసిన తర్వాత అక్షంతలు వేసుకోండి. నేను వేసుకోను, నాకొద్దు, నాకు శివుడే దేవుడు. సరే నాయన, శివుడు దేవుడు అయితే అయ్యండి, మంచిదే నాయన, వేసుకోండి నేను అంటే. అప్పుడు ఇక్కడ లక్ష్మీదేవి ఆయనకు రావాల్సినటువంటి శాంక్షన్ ఆఫ్ చేసిండు. అర్థమైందమ్మా? లక్ష్మీదేవి ఆఫ్ చేసి ఇప్పుడు వెంటనే వీళ్ళకి ఆర్గ్యుమెంట్ అనమాట, లక్ష్మీదేవికి కూడా విభేదం ఉంటుందా? ఆవిడ దేవత కాదా? దేవతలు కూడా మానవుల్లాగానే రాగద్వేషాలతో జీవిస్తారా? ఇక అట్లాంటి రాగద్వేషాలతో జీవించినటువంటి దేవతలతో మనకెందుకు అని చెప్పటం ఈయన వాట్సాప్లో ఏమంటే మెసేజ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు అన్నీ నింపేస్తారనమాట. అదే ఇప్పుడు నిజంగా మనకి కూడా అనిపించే, దేవుళ్ళకి కోపం వచ్చిద్దా? మనం అంటే మనుషులు ఉప్పు కారం తింటున్నాం, దేవతలు ఉప్పు కారం తింటారా? దేవతలు ఏం తింటారమ్మా? ఉప్పు కారం కాదా? ఏం తింటారు? స్వీట్లు తింటాను. నేను జోక్గా రియల్గానే అడుగుతున్నా. దేవతలు ఏమి సేవిస్తారు? అమృతాన్ని సేవిస్తారు. మళ్ళీ ఉప్పు కారం తింటలేదంటే ఏంటి అర్థం? వాళ్ళు అమృతాన్ని సేవిస్తారు. వాళ్ళకి అసలు మృతభావమే ఉండదు, నశ్వరమైనటువంటి నశించేటువంటి దేహభావమే ఉండదు. మనకుంటే అలాంటి భావాలన్నీ. దేవతలు ఎలా ఉంటారు? చాలా పవిత్రంగా ఉంటారు. అర్థమైందమ్మా? దేవతలు కనుక నిజంగా కట్టగడితే మనిషికి బ్రతుకుందా? ఈ ప్రపంచంలో ఏ ఒక్క దేవత ఆగ్రహించినా కానీ లోకం మొత్తం కూడా అతలాకుతలా. ఒక్క నిమిషం భూమి తిరగకుండా ఆగితాయి, సూర్యుడు తిరగకుండా ఆగితాయి, నవగ్రహాలు తిరగకుండా ఆగితాయి. ముందు జరిగిద్దామా? జరగదు. ఈ ప్రపంచం నడవాలంటే కాలం నడవాలి. కాలం నడిస్తేనే మన కర్మలు కదులుతాయి. అర్థమైందమ్మా? కాలం కదలకపోతే మన కర్మలు కూడా ఆగిపోతాయి. కాలం నడవకపోతే, కర్మలు కదలకపోతే జీవులు ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు. ఇక వ్యవస్థ ఆగిపోయింది. అందుకని ఒక్క సూర్యుడు స్తంభిస్తే, ఒక నవగ్రహ మండలం ఆగిపోతే, కదలిక ఆగిపోతే సృష్టి మొత్తం ఆగిపోయింది. అర్థమైందమ్మా? కాలమందున కర్మమంటివి, కర్మమందున జన్మమంటివి, ఎందుకిస్తివి జన్మము అంటారు. కాలంలో కర్మ అనుభవించాలి, కర్మ వల్ల జన్మను పొందడం అనేటువంటిది. కాలంలో కర్మ అనుభవిస్తాము అనేటువంటిది మనకు పెద్దలు చెప్పేటువంటి జ్ఞానం. అర్థమైందమ్మా? కాలం కదలకపోతే
కర్మ అనుభవం ఉండదు. సపోజ్ ఉదాహరణకమ్మా, రెండింటికి అన్నం తినాలని చెప్పి కర్మలో రాసింది. రెండు అనేటువంటి కాలంలో మన కర్మ రాసింది. ఎక్కడ రాసింది కర్మ? మన కర్మ ఎక్కడ రాయబడి ఉంటుంది? అన్నం ఎన్నింటికి తినాలని రాశారు? ఇప్పుడు ఎంత అయింది టైం? 1 అనుకోండి. ఇప్పుడు టైం 1 అయింది అనుకోమ్మా. రెండింటికి అన్నం తినాలంటే మన అన్నం తినే సమయం యొక్క కాలం ఎంత? ఇంకా గంట కాలం ఉంది. అర్థమైందా? గంట కాలంలో మనం ఆహారం తినాలనేటువంటిది రాయబడింది. అర్థమైందమ్మా? ఒక ఆయనకు జాబ్ రావాలని ఆ టైంలో రాసి ఉండొచ్చు, ఒక ఆయనకి యాక్సిడెంట్ కావాలని రాసి ఉండొచ్చు. ఇట్లా 1 గంట కాలంలో ఈ ప్రపంచం మొత్తంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క కర్మలను మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒక ఆయనకు ₹1,00,000 కలిసి వచ్చేది ఉండొచ్చు, ఒక ఆయన కింద పడే యోగ్యత రాసి ఉండొచ్చు. ఇట్లా రకరకాల కర్మలు గంట కాలంలో లిఖించబడి ఉన్నాయి. ఇప్పుడు ఆగిపోయింది అనుకో, కాలం ఆగిపోయింది అనుకోమ్మా, మరి ఇవన్నీ జరుగుతాయా? వాడికి ఉద్యోగం రాదు, వాడికి కింద పడడం, వాడికి యాక్సిడెంట్ కాదు, ఈయన అన్నం తిండు, ఏమీ జరగదు. ఇవన్నీ జరగాలంటే కాలం జరగాల్సింది. కాలం అంటే సూర్య భగవానుడు 1 గంట ఆగిపోతే ఈ సృష్టి అతలాకుతలవుతుంది. ఓకే, ఇప్పుడు దేవతలను సంతృప్తిపరచాలి అన్నారు. మీరు ఏం చేస్తే ఏ దేవుడు సాటిస్ఫై అవుతారు? ఒక్క మాట చెప్తే కంక్లూడ్ చేసుకుందాం. దేవతలను సాటిస్ఫై చేయాలంటే మనం ఏం చేయాలి? దేవత ఇందాకేమని చెప్పారు? ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫాలో అయితే ఖచ్చితంగా ఆ దేవత అనుగ్రహించవలసిందే అన్నాం. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ అమ్మా, సపోజ్ ఉదాహరణకి ఇక్కడ బోర్డు ఉందనుకో, కరెంట్ బోర్డు, స్విచ్ చేసిను, లైట్ వెలిగింది. స్విచ్ చేసిను, లైట్ వెలిగింది. ఆ స్విచ్ వేసేప్పుడు ఒక ఆయన వెళ్ళి మంత్రం చదివి స్విచ్ చేసిండు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని స్విచ్ చేసిండు, బల్బు వెలిగింది. అర్థమైందమ్మా? ఒక ఆయన బొట్టు పెట్టుకొని స్విచ్ చేసిండు, బల్బు వెలిగింది. ఒక ఆయన మంత్రం చదివి స్విచ్ చేస్తే బల్బు వెలిగింది. ఒక ఆయన బొట్టు పెట్టుకొని మంత్రం స్విచ్ చేస్తే వెలిగింది. ఒక ఆయన తీర్థం తీసుకొని స్విచ్ చేసిండు, బల్బు వెలిగింది. ఒక ఆయన ప్రసాదం తీసుకొని స్విచ్ చేసిండు, బల్బు వెలిగింది. ఒక ఆయన అప్పుడే స్నానం చేసేసి దేవుడికి దండం పెట్టుకొని స్విచ్ చేసిండు, బల్బు వెలిగింది. ఇప్పుడు ఒక ఆయన స్నానం చేయకుండా వచ్చి స్విచ్ చేసిండు, వెలుగుద్దా? అదేంది? ఆయన స్నానం చేయలేదు కదా, ఆయన మంత్రం చదవలేదు కదా, ఆయన పూజ చేయలేదు కదా, ఆయన ప్రార్థన చేయలేదు కదా, ఎలా వెలుగుద్ది? అంటే ఇప్పుడు జనరల్గా అయితే స్నానం చేస్తే బల్బు వెలగాల, స్నానం చేసి స్విచ్ చేస్తే బల్బు వెలగాల. కానీ ఒక సిస్టమ్ క్రియేట్ అయిన తర్వాత నువ్వు స్నానం చేయాల్సిన అవసరం లేదు. స్విచ్ చేస్తే బల్బు వెలగటం ఇది ఒక సిస్టమ్. స్విచ్ చేస్తే బల్బు వెలగటం అనేటువంటిది ఒక సిస్టమ్ క్రియేట్ అయింది. దానికి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, నీ యొక్క సంకల్పాలతోటి ఆలోచనలతో సంబంధం లేదు. ఆ నియమాన్ని పాటించాలి. ఏ నియమాన్ని పాటించాలా? స్విచ్ వేయటం అక్కడ తెలిస్తే చాలు. నీకు స్విచ్ వేయటం అక్కడ తెలిస్తే చాలు, బల్బు వెలిగిపోయింది. ఎంత ఈజీగా ఉంది. ఓకే, అంటే పవర్ ఉంటేనే అనుకో. అలాగే అంటే స్విచ్ వేస్తే బల్బు వెలగడం ఎంత తేలిగ్గా ఉంటుందో, ఒక దేవతను నువ్వు సంతృప్తి పరిస్తే ఆ దేవత అనుగ్రహం కూడా అంత ఈజీగా ఉంటుంది. అర్థమైందమ్మా? నియమం, ఆ దేవతకు చెప్పబడినటువంటి నియమం ఏదైతే ఉన్నదో ఆ నియమాన్ని నువ్వు పాటించినప్పుడు ఖచ్చితంగా ఆ దేవత యొక్క అనుగ్రహం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్స్ 3 చెప్తా, మీకు తెలిసినయే మళ్ళొకసారి గుర్తు చేస్తా. మీకు తెలుసు, మీరు రోజు అనుకునేయే గుర్తు చేస్తాయి సందర్భంలో. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. విష్ణుమూర్తి ఎవరు? ఇంకా మిగతా నీకు అర్థమైంది. ఓకే, శివుడు అభిషేక ప్రియుడు. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. ఎంత సింపుల్గా ఉంది ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉంది. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మీరు కుస్తీలు పడాల్సిన అవసరం లేదు. సింపుల్ ఫార్మాట్ చెప్పారు. ఆ దేవతలు ఎలా చెప్పారు? సింపుల్ ఫార్మాట్ చెప్పారు అన్నమాట. అర్థమైందమ్మా? ఏం చేయాలి? ఒక పువ్వు తీసుకొచ్చి ఆ స్వామికి నువ్వు అలంకరిస్తే ఆయన సాటిస్ఫై అవుతాడు. దట్స్ ఆల్. అర్థమైందమ్మా? ఒక చెంచాడు నీళ్లు తీసుకొచ్చి ఆ శివలింగం మీద వస్తే ఆయన సంతోషిస్తాడు. నువ్వు కాశీ వెళ్ళాలా, ఇంకెక్కడికి వెళ్ళాలి అవసరం లేదు. నీకు అందుబాటులో ఉన్నటువంటి పవిత్ర జలం, నువ్వు స్నానం చేసి పవిత్ర పాత్రలో పవిత్రమైనటువంటి జలాన్ని తీసుకొచ్చి స్వామికి అభిషేకిస్తే చాలు, నిన్ను అనుగ్రహిస్తారు.
ఇంక అసలు సూర్యభగవానుడు ఎంత కరుణామూర్తి, ఎంత దయామయుడు అంటే నువ్వు అభిషేకం చేయక్కల, అలంకారం చేయక్కల, ఏమక్కల, నమస్కారం చేస్తే చాలు. నమస్కారం చేస్తే కూడా అనుగ్రహించే దేవతలు ఉన్నారంటే ఇక మనం ఎంత గొప్ప అదృష్టవంతులు మనం. అమ్మ ఏం గురువుగారు పుస్తకాల్లో రాస్తారు కానీ నిజంగా జరుగుతాయి అంటారు. పుస్తకాల్లో వాళ్ళు రాసుకుంటారు, రాస్తే మాత్రమే జరుగుతాయి అంటారా? ఏది ఒక్కళ్ళని చూపెట్టండి, మాకు ఇట్లా జరిగిందనని ఒక్కళ్ళని ప్రూవ్ చేయండి అంటే ఉన్నారు లోకంలో. అర్థమైందమ్మా? ఇక్కడ ఏంటంటే నమస్కారం చేసేటువంటి వాడు భక్తుడై ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు నమస్కారం చేయటం కాదు, పవిత్రుడై ఉండాలి. ఎలాంటి వాడై ఉండాలి? పవిత్రుడై ఉండాలి, భక్తుడై ఉండాలి, ఎవరిని మోసం చేయనటువంటి వాడై ఉండాలి, 10 మంది హితాన్ని కోరేవాడై ఉండాలి, తల్లిదండ్రులను అంటే ఈ లోకంలో జన్మించినటువంటి వాళ్ళు పాటించవలసినటువంటి నియమాలు అంటే అతడు కర్తవ్య కర్మలు, కర్తవ్య ధర్మాలను నిర్వర్తించినటువంటి కర్తవ్య నిష్ఠుడు ఎవరైతే ఉంటారో అలాంటి వారి యొక్క నమస్కారానికి సూర్యభగవానుడు అనుగ్రహిస్తారు. అంతేగమ్మ. ఇక లోకం మొత్తాన్ని మోసం చేసి, లోకం మొత్తాన్ని పీడించి, వాళ్ళ రక్తం తాగి, వాళ్ళ కళ్ళ నీళ్లు చూసి, వాళ్ళు ఏడుస్తూ ఉంటే వీడు నవ్వుతూ ఉండి, ప్రొద్దుటే స్నానం చేసి వచ్చి దండం పెడితే సూర్యభగవానుడు ఎగిరి గంతేసి అనుగ్రహిస్తాడనుకోవడం కరెక్ట్గా. అర్థమైందమ్మా? ఇక నువ్వు అన్నీ దుష్కర్మలు చేసి, లోకంలో చెప్పబడినటువంటి దుష్కర్మలన్నీ చేసి ఇవాళ వచ్చి ఒక్క నమస్కారం చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడనుకోవడం కరెక్ట్. అర్థమైందమ్మా? ఇక్కడ చెప్పేటువంటిది ఏంటంటే మనం సత్కర్మల ద్వారా దేవతలను సాటిస్ఫై చేసినట్లయితే దేవతలు మనల్ని అనుగ్రహిస్తారు. ఇందాక మా అమ్మగారు వరుణ దేవుడు వర్షాలు కురిపిస్తారు అన్నారు. అంటే మనకు యజ్ఞాలలో ముఖ్యంగా చెప్పబడేటువంటిది వర్షం. యజ్ఞాల్లో ముఖ్యంగా చెప్పబడేటువంటిది వర్షం. అంటే ఒక్క వర్షం కోసమే యజ్ఞం అని కాదు, యజ్ఞం అంటే సత్కర్మలు. అలాంటి వాటిల్లో వర్షం కురవడం కోసం చేసేటువంటి యజ్ఞాలు ఎక్కువగా చెప్పటం అనేటువంటిది జరిగింది. అంటే వర్షం కురవాలంటే లోకం కాలుష్యం లేకుండా ఉండాలి, కాలుష్యరహితంగా ఉండాలి. లోకం కాలుష్యరహితంగా ఉండాలి అంటే లోకంలో ఉండేటువంటి వాతావరణం అంతా ప్యూరిఫై అయి ఉండాలి అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలంటే 4 చెట్లు నాటాల. చెట్లు కొట్టేయకుండా ఉండాలా, 4 చెట్లు నాటాలా. ఎంతమంది చెట్లు నాటుతున్నారు? ఎంతమంది ఇళ్ల ముందు చెట్లు ఉన్నాయి? అందుకే మనకేం చేశారంటే ఏ చెట్లు ఉన్నా లేకపోయినా కానీ కొన్ని చెట్లు పేర్లు చెప్పారనమాట. ఇవి దేవతా వృక్షాలని చెప్పారు. వాటిని ఏమన్నారు? దేవతా వృక్షాలు అన్నారు. కనీసం నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఆ దేవతా వృక్షాలు మీ సరౌండింగ్ ప్రతి ఇంట్లో ఆ చెట్లు ఉంటే ఆ ఊరు మొత్తం ఎంత ప్యూరిఫైగా ఉంటుందో, ఎంత ఆరోగ్యవంతంగా ఉంటారో వాళ్ళందరూ. అర్థమైందమ్మా? మనకు చెప్తారు కమ్మ చెట్టు. ఒక చెట్టు పేరు చెప్పండి, దేవతా వృక్షాలు. ఒక వృక్షం పేరు అమ్మ వేప చెట్టు, నింబ వృక్షం. రెండోది అమ్మ రావి చెట్టు, అమ్మ మారేడు చెట్టు, ఉసిరి చెట్టు, తులసి చెట్టు. ఇంకా చెప్పండి. ఇంతేనమ్మా అమ్మ? కదంబ, ఔదుంబర, ఇవే కదా దేవతా వృక్షాలు అంటారు. ఈ చెట్లు పారిజాతం, ఇలాంటి చెట్లు ఎక్కడ పెరుగుతాయో ముందు వాళ్ళు మంచి మనసు కలిగి ఉంటారు, మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఈ వృక్షాలు ఎక్కడ ఉంటాయో అక్కడ వర్షాలు ఎక్కువగా పడతాయి. ఈ వృక్షాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో వర్షాలు ఎక్కువగా పడతాయి. వర్షాలు ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ పంట పండుతుంది. ఎక్కడ పంట పండుతుందో తిండికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ లోకం సస్యశ్యామలంగా ఉంటుంది. ఇది యజ్ఞం అంటే. అంటే వరుణ దేవుడు ఎప్పుడు సాటిస్ఫై అవుతాడు? మంచి చెట్లు పెంచితే సాటిస్ఫై అవుతుంది. ఏం కష్టం అమ్మ మనం చెట్లు పెంచడానికి? ఇప్పుడు సిటీ ఎన్విరాన్మెంట్లో ప్లేస్ కంజెస్టెడ్ అట్మాస్ఫియర్లో మనం జీవిస్తూ ఉన్నాం. మనమే అగ్గిపెట్టెల్లో ఉంటున్నాం. ఇక అగ్గిపెట్టెల్లో ఉండే వాటికి చెట్టు ఆడ ఉంటుంది, కష్టం. కనీసం మనం అంటే ఇంట్లో కాకపోయినమ్మా రోడ్డు మీద అయినా వేయచ్చు. మన ఇంటి దగ్గర రోడ్డు మీద వేస్తే మున్సిపాలిటీ వాడు ఊరుకుంటాడా, ఎమ్మటే వచ్చి కొట్టేసిపోతాడు. ఓకే. అంటే పూర్వకాలంలో అలా జీవించేటువంటి వాళ్ళు ఇల్లు ఎంత ఉంటుందో దానికి ట్రిపుల్ అంటే దానికి 3 రెట్లు
ఖాళీ ప్లేస్ ఉండేటువంటిది, దాని నిండా చెట్లు వేసేవారు. ఇంటి చుట్టూరు కూడా ఆవులు గేదెలు అవన్నీ ఉండేవి. పాడి పంటలతో తులతూగుతూ ఉండేది. అర్థమైందమ్మా? మనకి చెప్తారు కమ్మా, గోమాతను గురించి చెప్పేటప్పుడు గోమాత ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళకి అనారోగ్యాలు ఉండవు. గోమాత ఏ ఇంట్లో తిరుగుతుందో ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అని చెప్తారు. ఎందుకు అంటే ఆ ఆవు ఆ కుటుంబ సభ్యులందరూ ఆ ఆవు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేస్తారు రోజు. పూర్వకాలంలో ఆవు ఇంట్లో ఉందంటే రోజు గోపూజ చేసుకున్న తర్వాతనే పొలానికి తీసుకెళ్తారు. అయితే పూజ చేయడానికి ఆవు దగ్గరికి కుటుంబ సభ్యులు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క వాసన చూస్తుందట. ఎవరు? గోమాత. వాళ్ళ యొక్క వాసన చూసి వాళ్ళకు రాబోయేటువంటి వ్యాధులను పసిగట్టి వాళ్ళ యొక్క వ్యాధులను నిరోధించేటువంటి ఆహారాలు, ఔషధీకృతమైనటువంటి ఆహారాన్ని అది సేవించి పాల ద్వారా వాళ్ళకు అలాంటి పాలిచ్చి వాళ్ళకి వ్యాధులు రాకుండా చూస్తుంది. అందుకనే గోవును దేవతగా, సమస్త దేవతా స్వరూపంగా మనకు వర్ణించి చెప్పడం అనేటువంటి జరిగింది. అందుకనే వెనకటి రోజుల్లో వాళ్ళు 100 పైనే ఉన్నారన్నమాట, 100 పైన జీవించి ఉన్నారన్న దానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క జీవన విధానం కూడా అంత అద్భుతంగా ఉండేటువంటిది. ఇప్పుడు అంతా కూడా చాలా మార్పులు వచ్చేసినాయి, అంతా పొల్యూట్ అయింది కాబట్టి అలా ఉంది. ఓకే, వాతావరణం ఎలా ఉన్నా కానీ ఉన్నంత జీవన సమయంలో మనం దైవభావంతో జీవించేటువంటి ప్రయత్నం చేయాలి, దైవానుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే అమ్మ. దేవాన్ భావయత నేనా తే దేవ భావయంత పరస్పరం భావయంత శ్రేయ పరమాప్సద. అంటే నీకు గొప్ప శ్రేయస్సును వాళ్ళు కలిగిస్తారు, దేవతలు నీకు గొప్ప శ్రేయస్సును కలిగిస్తారు అన్నారు. శ్రేయ పరం అవాప్స్యథ, నీకు గొప్ప శ్రేయస్సును గొప్ప శ్రేయస్సు అంటే ఏంటమ్మా? శ్రేయస్సు అంటే ఏంటి? శ్రేయస్సు అంటే ఏంటి? మీకు శ్రేయ పరం అవాప్సద అన్నారు, మీకు గొప్ప శ్రేయస్సును కలిగిస్తున్నారు. శ్రేయస్సు అంటే ఏంటి? గొప్ప శ్రేయస్సు అంటే ఏంటి? శ్రేయస్సు అంటే శ్రేయస్సు అంటే మంచిని కలిగిస్తారు, ప్రయోజనాన్ని కలిగిస్తారు. మీకు మంచి గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తారు అని చెప్పారు. మీకు గొప్ప మంచి ప్రయోజనాన్ని కలిగిస్తారు అని చెప్పారు. ఎవరికి? భక్తులకి. ఎవరికి? భక్తులకి అంటే దేవతలను ఆరాధించేటువంటి భక్తుల్ని. మరి ఇప్పుడు మనకు మంచి ఏంటి? మనకు కలిగే శ్రేయస్సు ఏంటి? మనం కోరుకునే శ్రేయస్సు ఏంటి? ఇప్పుడు సపోజు సత్సంగం కాడికి వచ్చును, పోచమ్మ అమ్మవారి టెంపుల్లో గీతా సత్సంగం అంటే వచ్చును. ఇక్కడికి వస్తే భగవద్గీత మీరు దేవతలను సంతృప్తిపరచండి, మీకు గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తా అన్నారు. మనం ఏ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఈ సాధన చేస్తూ ఉన్నాం? మీరు లలితా సహస్రనామాలు చదివినా, విష్ణు సహస్రనామాలు చదివినా, హనుమాన్ చాలీసా చదివినా, భగవద్గీత పారాయణం చేసినా, ఏది చేసినా కానీ ఏ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్నారు? ఇక్కడ శ్రేయ పరమాప్సద అన్నారు, మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తారు వారు అని చెప్పారు. మీరు కోరుకున్న ప్రయోజనం ఏంటి? మీరేం కోరుకుంటున్నారు? నిజంగా చెప్పండి అమ్మగారు, నిజంగా చెప్పాలి. ఇక్కడ అందరూ కూడా నిజంగా మోక్షం అంటే దానికి తగ్గట్లుగా మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సపోజ్ దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం? ఒకటి పుణ్యం, ఇది యాక్సెప్టబుల్, ఇది యూనివర్సల్ అన్నమాట. అర్థమైందమ్మా? పుణ్యం అనేటువంటిది యూనివర్సల్గా అందరూ కోరుకునేటువంటిది. అలాంటి పుణ్యాన్నే కోరుకుంటామా? ఇంకేమైనా పుణ్యం అంటే పుణ్యం కోరుకుంటామా? పుణ్యం వల్ల వచ్చే ప్రయోజనాన్ని కోరుకుంటామా? డబ్బులు కోరుకుంటామా? డబ్బుల ద్వారా వచ్చే కారు కోరుకుంటామా? డబ్బులు కోరుకుంటామా? డబ్బుల ద్వారా వచ్చే బంగారం కోరుకుంటామా? డబ్బులు కోరుకుంటామా? డబ్బుల ద్వారా వచ్చే సుఖాలు కోరుకుంటామా? మీకు డబ్బులు కావాలా? సుఖాలు కావాలా? ఏం కావాలా? డబ్బులతో కూడిన సుఖాలు కావాలా? ఏం కావాలి? అంటే ఇక్కడ పుణ్యం అంటే అలాంటిది. పుణ్యం అంటే మనకి డబ్బు లాంటిది అనమాట. డబ్బులుంటే ఏదంటే అది కొనుక్కోవచ్చు, డబ్బులుంటే ఏదంటే అది పుణ్యం లాంటిది. మీరు పుణ్యం కోరుకుంటున్నారా? మరి పుణ్యం కోరుకుంటే ఆ పుణ్యం వల్ల ఏం ప్రయోజనం? పుణ్యం వల్ల దాన్ని వినియోగించి ఏం కొనుక్కుంటారు? సపోజ్ ఉదాహరణకి మీకు ఇవాళ భగవద్గీత సత్సంగానికి వచ్చినందుకు మీకు తలా ఒక 3 లక్షలు శాంక్షన్ చేస్తారనుకోమ్మా, మీరేం చేస్తారు అని చెబితే 3 లక్షలు ఏం చేస్తారంటే చెప్తారు ఏదో ఒకటి, మంచి కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఓకే, డబ్బులు ఇస్తే మంచి కార్యక్రమాలకు వినియోగిస్తారు, అది పుణ్యం. అది పుణ్యం. పుణ్యం వల్ల మంచి కార్యక్రమాలు చేస్తారు. మీకు మంచి కార్యక్రమాలు ఎందుకు చేయాలంటే మళ్ళీ పుణ్యం కోసమే, అంతేనమ్మా? సేమ్ అదే సర్కిల్, అంతేనా? మోక్షం కోసం కాదు. ఓకే, అంటే
ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ దేవతలను ఒకవేళ మీరు కోరుకుంటే మోక్షాన్ని కోరుకోండి, మోక్షం అనే ప్రయోజనాన్ని మీరు కోరుకోండి. వాళ్ళు అది ఇవ్వటానికే ఎప్పుడు ట్రై చేస్తుంటారు, ఎవరు అడుగుతారా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారట. వాళ్ళు మోక్షాన్ని ఇవ్వటానికి ప్రతి గుడి చుట్టూ తిరుగుతున్నారంట. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వచ్చిందనుకో, వాళ్ళు మోక్షం పట్టుకొని తిరుగుతున్నారంట, ఆ సీటు పట్టుకొని ప్రొవైడ్ చేద్దాం. ఒక్కడ అడగట్లా వచ్చినవాడు. అర్థమైందమ్మా? దీపావళి పండుగ రోజు తిరుగుతున్నారు, దసరా పండుగ రోజు ఎవరు అడగట్లా. మరి మోక్షం అడగకపోతే మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు, అవి శాంక్షన్ చేయడానికి తిరుగుతున్నారు. కానీ మరి అడగంది ఇస్తారా? ఎవరు అడగట్లేదు, ఎవరు అడగట్లేదు. ఒక ఆయన అడిగిండంట, అడిగిన తర్వాత తీసపోయి బీరువాలో పెట్టిండంట. అసలు వాడు వాడనే వాడట్లా. అర్థమైందమ్మా? నిజంగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నాకు ఈ యొక్క బంధము లేకపోతే దేహం అనేటువంటిది ఒక బంధం ఉంది, ఈ యొక్క సంసారం అనేటువంటి వలయంలో నేను చిక్కుకొని నేను దుఃఖాన్ని పొందుతున్నాను, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరించవలసినటువంటి పరిస్థితి నాకు ఏర్పడుతుంది. కాబట్టి నాకు ఈ శరీరము వద్దు, శరీరాన్ని ధరించటం వల్ల నాకు దుఃఖం కలుగుతుంది. కాబట్టి మళ్ళీ శరీరాన్ని ధరించేటువంటి అవసరం లేకుండా చూడు తండ్రి అని చెప్పి మనం దానికోసం ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే ఒక ఆయన జింకగా పుట్టిండంట. ఒక ఆయన జింకగా పుట్టిండంట. జింకగా పుట్టిన తర్వాత కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దామంటే కంఫర్ట్గా లేదంట. జింకగా పుట్టిన తర్వాత పద్మాసనం వేసుకొని ధ్యానం చేద్దామంటే కంఫర్ట్గా లేదంట. మంత్రం చదువుదామంటే కంఫర్ట్గా లేదంట. ఎందుకంటే జింక శరీరం అంత కంఫర్ట్గా ఉంటుందా? జింక శరీరం అంత కంఫర్ట్గా లేదు, మంత్రం చదవడానికి వీలుగా లేదు, కూర్చొని ధ్యానం చేయడానికి అనుకూలంగా లేదు, గురువుగారు చెప్పేటువంటిది ఏమైనా శ్రవణం చేద్దామంటే శ్రవణం చేయడానికి కూడా కంఫర్ట్గా లేదంట, డిస్కంఫర్ట్గా ఉంది. అబ్బా ఏంది జన్మ, నాకు జింక జన్మ వచ్చింది, నేను సాధన సరిగా చేయలేకపోతున్నాను, అసలు నాకు ఈ జన్మ ఎందుకు వచ్చింది? అదే నేను ఇలాంటి మనుషులుగా జన్మించినట్లయితే, ఇలాంటి మంచి మనుషులుగా జన్మించినట్టయితే నేను కూడా మంచిగా సాధన చేసుకునేవాడిని, మంత్రం చదువుకునేవాడిని, ధ్యానం చేసేటువంటి వాడిని, పూజ చేసేవాడిని, శ్రవణం చేసేవాడిని, పారాయణం చేసేవాడిని. అలాంటి అవకాశం నాకు లేకుండా పోయింది, నేను జింకగా పుట్టానని చెప్పి ఒక జింకగా ఏడుస్తున్నాడు. ఎవరో తెలుసా? ఆయన జడభరతుడు. జడభరతుడు జింకై పుట్టిన తర్వాత డిస్కంఫర్ట్గా ఉండి ఫీల్ అవుతున్నాడు. నేను అసలు జింకగా ఎందుకు పుట్టాను అంటే అర్థమైందనమాట. పోయిన జన్మలో వాడు జింకను పట్టుకొని వేలాడిండు. జింకను పోషించటం చేత, జింకే జీవితంగా భావించడం చేత, నెక్స్ట్ జన్మలో జింకై పుట్టిన కారణం చేత ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా, ఎంత సాధనాబలం ఉన్నా కానీ శరీరం ప్రొవైడ్ చేయట్లేదు, శరీరం సహకరించట్లేదు. జ్ఞానం లేక కాదు, జ్ఞానం ఉంది, శరీరం సహకరించట్లేదు. ఇప్పుడు కూడా మనం అంటాం కదా, నాకే కనుక ఒక 10 కోట్లు ఉంటేనా ఈ గుడి నేను ఎమ్మటే కట్టించేవాడిని అంటాడు. 10 కోట్లు ఉంటే ఎమ్మటే గుడి కట్టించేవాడిని అంటాడు. మరి 10 కోట్లు నీకెందుకు లేవు? గత జన్మలో నువ్వు సద్వినియోగం చేయలేదు కాబట్టి ఇప్పుడు నీకు లేవు. గత జన్మలో నువ్వు సరిగ్గా సద్వినియోగం చేయలేదు కాబట్టి డబ్బులు లేవు, ఆలోచన మాత్రమే మిగిలిపోయింది. అర్థమైందమ్మా? జడభరతుడు కూడా గత జన్మలో జింకను పట్టుకొని వేలాడాడు కాబట్టి జింకాయి పుట్టిండు. కంఫర్ట్ లేదు, ఇక్కడ నాలెడ్జ్ ఉంది కానీ సాధనకి అనుకూలంగా లేదు. ఓకే, మన లక్ష్యం మోక్షం. మన లక్ష్యం మోక్షం అయినప్పుడు ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వబడింది. ఆయనకు ఆ జన్మలో అవకాశం లేదు. మంత్రం చదవడానికి కానీ, సాధన చేయడానికి కానీ, అనుష్ఠానం చేయడానికి కానీ, ధ్యానం చేయడానికి కానీ అక్కడ అవకాశం లేదు. ఇప్పుడు మనకుందా లేదా? నిజమే అంటారా? ఉందంటారా? ఇంట్లో ఒప్పుకుంటారా? మీరు మంత్రం చదువుతున్నంటే, ధ్యానం చేస్తానంటే, గుడికి వెళ్తా అంటే, పారాయణం చేస్తా అంటే ఒప్పుకుంటారా? మరి ఒప్పుకుంటే ఎందుకు చేయరు? గురువుగారు ఒప్పుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఒకటి, ఎవరు భక్తులు అవుతారో ఆ భక్తులకి ఇంట్లో అవకాశాలు కల్పించబడతాయి. ఇంట్లో వాళ్ళందరూ ధర్మాత్ములే ఉంటారు. మన మీద పూర్తి నమ్మకంతో మనల్ని బయటికి పంపిస్తారు. ఎందుకంటే వీళ్ళు మంచి భక్తులు, మంచిగా సాధన చేసుకుంటున్నారు.
కొన్ని చోట్ల అలాంటి అవకాశాలు ఉండవు. గత జన్మ సంస్కార బలం అది. ఈ మన అదృష్టం మనకు మంచి ఎన్విరాన్మెంట్. ప్రాప్య పుణ్య కృతాన్ లోకాను శుత్వా శాశ్వతి సమహ శుచినం శ్రీమతాంగే యోగ భ్రష్టోపజాయతి 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, ఎవరైతే సాధన చేస్తూ మధ్యలో శరీరాన్ని విడిచిపెడతారో వాళ్ళు శుచీనాం శ్రీమతాంగే ఆచారవంతులైనటువంటి ధనవంతుల ఇళ్లలో పుట్టేట్లుగా నేను వాళ్ళను చేస్తాను. మంచి ఆచారవంతుల ఇంట్లో పుడితే లేనే ఉందమ్మా. వాడు పుట్టిన కాడి నుంచి వాళ్ళ అమ్మమ్మ విష్ణు సహస్రనామాలు చదువుతుంది, అర్థమైందమ్మా. వాళ్ళ తాతయ్య హనుమాన్ చాలీసా చదువుతున్నాడు, వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా చెవుల్లోకి అవే వెళ్తున్నాయి. మంచి భక్తుల ఇంట్లో పుడితే మంచి భావాలే లోపలికి ఇంజెక్ట్ అవుతుంటాయి, అర్థమైందమ్మా. వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరంలో ఇవన్నీ కూడా నింపబడతాయి. అది వాళ్ళ యొక్క సంస్కారం, వాళ్ళు గత జన్మలో చేసినటువంటి పుణ్యబలం. మనం కూడా గత జన్మలో చేసినటువంటి పుణ్యబలం వల్ల మంచి జన్మను మనం పొంది ఉన్నాం, అర్థమైందమ్మా. ఈ జన్మను మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే ఈ యొక్క యజ్ఞములు అంటే పరమాత్మ చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించి దేవతలతో విరోధం పెట్టుకోకుండా సన్మార్గంలో సద్భావాలతో నిస్వార్థంగా ప్రేమ ప్రపూర్ణంగా పరోపకార భావంతో జీవించినట్లయితే ఖచ్చితంగా మనకు దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒక 2 మాటలు చెప్పి కంక్లూషన్. మీరు కొంతమంది లోకంలో చూశారనుకోమ్మా, ఒక పేరు చెప్పారనుకో, ఎవరైనా మీ చుట్టాల వాళ్ళే వామ్మో అంటారు. అంటే ఏంటి అర్థం? అతను మంచివాడా కాదని మీకు తెలుసు. మీకొక్కడికైనా మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలుసు ఆయన మంచివాడు కాదని. అదే ఇంకొకళ్ళ పేరు చెప్పాము, దేవుళ్ళు అంటాడు. ఆయన ఎవరు? దేవుళ్ళు అంటాడు, దండం పెట్టు. ఎలా అన్నారు దేవుళ్ళు అంటాడని? అతని ప్రవర్తనా శైలి, అతను ఎంత మంచిగా జీవిస్తున్నాడు, అతను చెడ్డగా జీవించాడు, ఇతను మంచిగా జీవించాడు. వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి, వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మనం డిసైడ్ చేస్తామన్నమాట. అలాగే మనల్ని చూసి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక ఫీల్ కలగాలి వాళ్ళకి. మీరు రోజు పారాయణం చేస్తున్నారు, మీరు రోజు లలితా సహస్రనామాలు పారాయణం చేస్తున్నారంటే, మీరు రోజు సౌందర్యలహరి పారాయణం చేస్తున్నారంటే, మీరు రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారంటే మిమ్మల్ని చూసి ఈ లోకం ఏమనుకోవాలా? వాళ్ళు మంచి భక్తులను ఆయన అనేట్టు ఉండాలి. వామ్మో వాళ్ళ నోట్లో తలకాయ పెట్టకూడదు అనకూడదు, అర్థమైందమ్మా. మన ప్రవర్తన అంత అద్భుతంగా ఉండాలి, సమాజానికి మేలు కలిగించేట్లుగా ఉండాలి. వ్యాస భగవానుడు 18 పురాణాలు రచించారమ్మ. ఎన్ని పురాణాలు? 18 పురాణాలు. 18 పురాణాలు రచించిన తర్వాత 18 పురాణాల యొక్క సారాంశాన్ని 2 మాటల్లో చెప్పండి అని అడిగారు. వామ్మ ఈ బుక్కులన్నీ మేము చదవలేము, ఇది కలియుగం, ఈ కలియుగంలో అన్ని బుక్కులు, అన్ని మంత్రాలు, అన్ని శ్లోకాలు చదివితే ఇక అయిపోయినట్టే, కాబట్టి 2 పాయింట్స్ చెప్పండి అని అన్నారు. అప్పుడు వ్యాస భగవానుడు 18 పురాణాల యొక్క సారాంశం మొత్తాన్ని 2 మాటల్లో చెప్పారు. 2 మాటల్లో అష్టాదశ పురాణేషు వ్యాసాయ వచనద్వయం. అదేనమ్మా, అష్టాదశ పురాణాల యొక్క సారాంశాన్ని వ్యాస భగవానుడు వచనద్వయం అంటే 2 మాటల్లో చెప్పారు. పరహితాయ పుణ్యం, పరపీడనాయ పాపం. ఇదే అయిపోయింది. ఏం చెప్తున్నాను మనం అనుకుంటే ఏమని చెప్పారు? పరహితాయ పుణ్యం, పరపీడనాయ అంటే ఏంటి అర్థం? పరులకు మేలు చేస్తే పుణ్యం, పరులకు కీడు చేస్తే ఇకది. అంటే మళ్ళా పుణ్యం పాపం నువ్వు దేంతో చేస్తావు? శరీరంతో చేస్తావా, వాక్కుతో చేస్తావా, మనసుతో చేస్తావా, నీ ఇష్టం. పాపం చేయడానికి కానీ పుణ్యం చేయడానికి ఎన్ని పరికరాలు ఉన్నాయి ఈ లోకంలో అంటే 3. 1 శరీరము, 2 వాక్కు, 3 మనసు. అర్థమైంది? త్రికరణాలు అన్నారు. ఇవే ఇన్స్ట్రుమెంట్స్. మనం ఏం చేయాలన్నా కానీ పరికరాలు ఇవే అన్నమాట, వీటితోటే చేయాలన్నమాట. నువ్వు పరులకు మేలు చేస్తావా, పుణ్యం వస్తుంది. మేలు చేయటం కాదు, మేలు చేయాలనే సంకల్పం కలిగిన పుణ్యం ఇస్తా అన్నారు కలియుగంలో. అర్థమైందమ్మా? గత కృతయుగంలో కానీ, ద్వాపరయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ సత్కర్మలు చేస్తే పుణ్యం వచ్చిందంట చెప్తే విన్నామ్మ నేను. కలియుగంలోనంట సత్కర్మలు చేయాలనే తలంపు కలిగితేనే ఆ పుణ్యాన్ని ప్రొవైడ్ చేస్తున్నారంట, వీళ్ళకి అంత టైం లేదని. అర్థమైందమ్మా?
100 మందికి అన్నదానం చెయ్యాలి అనుకుంటేనే అప్పుడు అమ్మయ్య ఇప్పుడు చెయ్యాల్సిన అవసరం లేదు. అంతే కదా, చెయ్యాలని అనుకుంటేనే పుణ్యం వచ్చేటది, చేయటం ఎందుకమ్మా? పారాయణం చెయ్యాలనుకుంటేనే పుణ్యం వస్తున్నారు, పారాయణం చేయాలా మనం? అంటే ఉద్దేశం ఏంటంటే అమ్మా, పారాయణం చేయటానికి అవకాశం లేకపోయినా కానీ చేయాలనే సంకల్పం అలాంటి సందర్భంలో చేస్తే అంతే. ప్రతిరోజు అమ్మగారు గ్రూపులో పారాయణం మెసేజ్ పెట్టారనుకో, నేను ఇవాళ పారాయణం చేయాలనుకుంటున్నాను, సంకల్పం చేసి పారాయణానికి వెళ్ళకుండా ఉంటే పుణ్యం రాదు. అవకాశం లేనప్పుడు అంటే అమ్మా వాస్తవం అమ్మ, సత్కర్మానుష్ఠానానికి బయలుదేరే ముందు ఫస్ట్ తమోగుణం వచ్చి కూర్చుంటుందమ్మ. ఫస్ట్ తమోగుణం వచ్చి కూర్చుంటుంది. ఆ రోజు మనకి ఇష్టం లేనటువంటి ఆహార పదార్థాలన్నీ అందిస్తుంటుంది ప్రకృతి. మనకి ఇష్టం లేని పనులన్నీ చేస్తుంటుంది అనమాట. ప్రకృతి యొక్క లక్షణం అది. మనం ముందుకు మనల్ని టెస్ట్ చేయటం అనమాట. టెస్ట్ చేస్తే ఫస్ట్ తమోగుణం వచ్చి కూర్చుంటుంది. తమోగుణం వచ్చి కూర్చున్న తర్వాత కొంచెం అటు ఇటు కదలకు వచ్చినప్పుడు వెంటనే దాని పక్కన వాళ్ళ ఫ్రెండ్ రజోగుణం కూడా వస్తుంది అనమాట. వెంటనే వచ్చి పక్కోడితో ఒక పొల్ల పొడిపిస్తారు అన్నమాట. అర్థమైందా? వాడు వెంటనే రేజ్ అవుతారన్నమాట. నన్నంత మాట అంటావా, నన్నంత మాట. ఈ డిస్టర్బెన్స్లో ఇక పారాయణం ఆగిపోయింది. అమ్మగారు వచ్చే వారం వస్తలే. అర్థమైందా? మాయ ప్రకృతి యొక్క సహజ లక్షణం అది. అప్పుడు మాయ అందుకే జ్ఞాని ఏం చేస్తాడంటే మాయ వచ్చేదాన్ని గుర్తిస్తాడు. జ్ఞానికున్న లక్షణం ఏంటంటే రాబోయే మాయను గుర్తిస్తాడు. కోపాన్ని బయట నుండి చూస్తాడట. ఎక్కడ కోపాన్ని? తనకొచ్చే కోపాన్ని తాను బయట నుండే చూస్తాడు. బయట అంటే ఆయన కోపానికి కూడా వేరుగా ఉండి చూసేటువంటి సామర్థ్యం కలిగి ఉండి, ఓహో మాయ ఈ రూపంలో వచ్చిందా, అయితే ఇప్పుడు వాళ్ళని నేను తిట్టా, వాళ్ళు తిట్టారా, నేను ఎదురు మాట్లాడా, ఇంతే సంగతి. శ్రీమాత్రి నమః అనుకుంటాడు. వెంటనే సంచిలో పుస్తకం పట్టుకొని ఎవరితో మాట్లాడకుండా గుడికాడికి వచ్చేస్తారు. గుడికాడ ఎట్లా? అమ్మగారు ఇక్కడ ఈ అమ్మగారు ఉంటారు, లోపల ఆ అమ్మగారు ఉంటారు, ఫినిష్, అంతే. ఈ చిన్న టెక్నిక్ మనం తెలుసుకోకపోతే, అంటే మనం సత్కర్మ అనుష్ఠానం చేయటానికి ప్రయత్నించేటువంటి సందర్భంలో మాయ, తమోగుణం, రజోగుణం, సత్వగుణం ఏదో ఒక రూపంలో వస్తుంది. అర్థమైందమ్మా? అది వచ్చినప్పుడు మనం రియలైజ్ అయ్యి దాన్ని దాటగలగాలి. వారినే నమ్ముకున్నాం అనుకోమ్మా, వారే వాటన్నిటిని నెట్టేసి ముందుకు తీసుకొస్తారు. అసలు వారిని నమ్ముకొని ఉంటే అసలు గుణాలే మన దగ్గరకు రావు. గుణాలే మన దగ్గరికి రావు. ఒకవేళ వచ్చినా కానీ అంటే పోయినట్లుగా ఎగిరిపోతాయి. చిన్న గాలికి ఉన్నటువంటి డస్ట్ మొత్తం కొట్టుకొని పోయినట్టుగా ఓకే అమ్మా. భగవద్గీతలో పరమాత్మ ఏమని చెప్తున్నారంటే 10వ శ్లోకంలో ఏమంటున్నారంటే, ఈ లోకాన్ని పుట్టించేప్పుడు, లోకంలో మానవులను పుట్టించేప్పుడు మానవులతో పాటు యజ్ఞాలను కూడా పుట్టించాను. ఆ యజ్ఞాలు మీకు శ్రేయస్సును కలిగిస్తాయి. యజ్ఞములు అంటే సత్కర్మలు, భగవత్ సంబంధమైనటువంటి సత్కర్మలు. అలాంటివి నీవు అనుష్ఠానం చేసినప్పుడు దేవతలు నిన్ను అనుగ్రహిస్తారు. దేవతలు ఎందుకు అనుగ్రహిస్తారు అంటే, నీ యొక్క శ్రేయస్సు కోసమే దేవతలను నేను సృష్టించాను. మిమ్మల్ని పాలించడం కోసమే నేను దేవతలను సృష్టించాను. మీరు ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా నన్ను అడగాల్సిన అవసరం లేదు. మీరు దేవతలతో అటాచ్మెంట్ పెట్టుకోండి. దేవతలతో మంచి రిలేషన్ మీరు మెయింటైన్ చేయండి. దేవతలు మీ యొక్క కోరికలను నెరవేరుస్తారు. అలాగే మీకు శ్రేయస్సును కలిగించేటువంటి మోక్షమును కూడా వారు ప్రసాదిస్తారు. కాబట్టి మీరు దేవతలతో విరోధాన్ని పెట్టుకోకుండా దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందండి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఏమంటారంటే, దేవతలు అంటే ఇప్పుడు మనం ఎక్కడో లోకాల్లో ఉండే వాళ్ళని గురించి చెప్పుకున్నాం కదా, అలా లోకాల్లో ఉండేటువంటి దేవతలే కాకుండా మన చుట్టూ ఉండేటువంటి దేవతలు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రయోజనాన్ని కలిగిస్తారు, అలాంటి వాళ్ళ కళ్ళ కలిగేటువంటి ప్రయోజనాన్ని గురించి 12, 13 శ్లోకాల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వీక్. ఓకే. దయతన సద్గురు ప్రభు మహారాజుకు, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై, పోచమ్మ అమ్మవారికి జై, దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి
రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.